ఓం నమో వెంకటేశాయ. నిత్యానిత్య సమీక్షణ గత్యాగత్యాభివీక్షణ గోవింద గోవింద. పక్షీ చ వృక్షేనను కుత్సలింగో ద్రాక్షిద్ధి మాయాకృత భూరిసర్గం అక్షీణకర్మా భవరక్షకం త్వాం రక్షార్థమేవాశు సమాశ్రితోస్తి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క 7వ స్కంధంలోని శ్లోకాలను మనం అధ్యయనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ వాక్యానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. యమధర్మరాజు గారు చక్కటి ఆత్మతత్వోపదేశం చేశాడు. చిన్నపిల్లవాడి రూపంలో వచ్చినా సరే ఆత్మతత్వాన్ని చక్కగా ఉపదేశం చేశాడు. ఆ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని బాధపడటం పడకపోవటం అని తెలుసుకోమన్నాడు. తెలుసుకుని ఆత్మతత్వ స్వభావాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని పైన చేసుకోవాల్సిందిలో చేసుకోమన్నాడు. పైన చేసుకోవాల్సిందేంటి, ఎందుకు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఏం ఆలోచించుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయం బాగా అర్థమయ్యేటట్టు కొంచెం పొడిచినట్లు లోపలికి గుచ్చినట్లు చెప్పటానికి ఉన్నట్టుండి ఒక చిన్న అవాంతరోపాఖ్యానం ఎత్తుకున్నాడు. కులింగోపాఖ్యానం అని దీనికి పేరు పెట్టుకోవచ్చు. చిన్నపాటి కథ చెప్పాడు, చిన్నపాటి కథ. దాన్ని ఇలా ప్రారంభించి ఆయన చెప్పాడు. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితోంతకః వితత్య జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్ అని ప్రారంభించి. లుబ్ధక ఓ వేటగాడు ఉండేవాడు. విపినే అడవిలోకి వెళ్ళాడు. కశ్చిత్ వాడికి పేరు ఊరు ఏమీ లేదు, ఓ వేటగాడు. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితః అంతకః. వేటగాడు అంటే మిగతా వేటిని కొట్టడు, పక్షుల్ని పట్టుకోవడానికే వెళతాడు అడవిలోకి. అలాంటి వాడు పక్షిణాం నిర్మితః అంతకః. ఎలాగైతే నేను అంటే బ్రాకెట్లో పెట్టుకోవాలి, నేను యమధర్మరాజుని అందరినీ మింగటానికి అంటూ ఏర్పాటు చేయబడ్డానో అలాగే ఈ వేటగాడిని పరమేశ్వరుడు పక్షుల్ని మింగటానికి ఏర్పాటు చేశాడు అన్నట్లున్నాడు. పక్షిణాం నిర్మితః అంతకః. నేను అందరినీ మింగేస్తాను, వాడు పక్షుల్ని మింగేస్తూ ఉంటాడు. అలాంటి వాడు విపినే అడవిలోకి ప్రవేశించాడు. ఒకసారి ప్రవేశించి వితత్య జాలం అక్కడక్కడ వలలు పరిచాడు. వలలు పరిచినంత మాత్రాన అందులోకి వచ్చి పక్షులేమీ కాళ్ళు పెట్టి ఇరుక్కోవు. అందుకని విదధే తత్ర తత్ర ప్రలోభయన్ అక్కడక్కడ వాటిని మోసం చేయడానికి గింజలు కూడా చల్లాడు. గింజలు చల్లి
అక్కడక్కడ వలలు పన్ని కూర్చున్నాడు. వితత్య జాలం విదతే తత్ర తత్ర ప్రలోభయన్. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితోంతకః వితత్య జాలం విదతే తత్ర తత్ర ప్రలోభయన్. ఏవో పక్షులు పడుతున్నాయి, ఏవేవో పక్షులు అందులో ఇరుక్కుంటున్నాయి, ఆ పని జరుగుతోంది. ఆ అడవిలో ఒక పక్షుల జంట ఉంది. కులింగ మిథునం తత్ర విచరత్ సమదృశ్యత తయో కులింగీ సహసా లుబ్ధకేన ప్రలోభిత. అక్కడ కులింగ పక్షి అని ఒక పక్షి జాతిట, ఆ జాతిలో ఒక పక్షుల జంట నివసిస్తోంది ఆ అడవిలో. కులింగం అంటే పిచ్చుక లాంటి పక్షి అనుకోవచ్చు, రకరకాల పేర్లు కనిపిస్తున్నాయి. ఏదో మొత్తం మీద ఒక పక్షి. కులింగ అని పేరు పెట్టడంలో మాత్రం వేరే స్వారస్యం ఉంది. ఏదో ఒక పక్షి, ఆ పక్షి జంట కులింగ మిథునం తత్ర విచరత్, ఆ అడవిలో ఎగురుతూ తిరుగుతూ ఆనందంగా ఉంది. సమదృశ్యత, ఈ వేటగాడు ఆ జంటను చూశాడు. పక్షి చూడడానికి బాగుంది, దిట్టంగా ఉంది, దీన్ని పడితే బాగుంటుంది అని అనుకున్నాడు. ఆ పక్షి తిరిగే చోట వల పన్నాడు, వల పన్ని గింజలు చల్లాడు. తయో కులింగీ సహసా, అందులో మగపక్షి ఆడపక్షి రెండు పక్షులు ఉన్నాయి కదా. మగపక్షి కాస్త ఎందుకో ఆలోచించింది, కానీ ఆడపక్షి పాపం ఆత్రం కొద్దీ వెళ్ళి గింజల్ని తిందామని వలలో చిక్కుకుపోయింది. తయోహో కులింగి. ఎందుకు చిక్కుకుపోయింది అని మనం ఏం వెతకక్కర్లేదు. గూటిలో పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, వాటికి ఆహారం తీసుకెళ్ళటానికో ఏమో పాపం హడావిడి పడి వెళ్ళిపోయింది. తయోహో కులింగి సహసా, ముందు వెనక ఆలోచించుకోకుండా లుబ్ధకేన ప్రలోభిత, ఆ వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఎందుకు చిక్కుకుంది అంటే ఆ వేటగాడు చల్లినటువంటి గింజలని తినాలని అనుకుంది. ఆ ప్రలోభానికి గురైంది. కులింగ మిథునం తత్ర విచరత్ సమదృశ్యత తయో కులింగీ సహసా లుబ్ధకేన ప్రలోభిత. అసజ్జత శిచస్తంత్ర్యాం మహిష్యః కాలయంత్రిత కులింగస్తాం తథాపన్నాం నిరీక్ష్య భృశ దుఃఖితః స్నేహాత్ అకల్పః కృపణాం పర్యదేవయత్. అసజ్జత, ఆ వలలో చిక్కుకుపోయింది. ఈ వల ఎలా ఉంది? శిచః వల, ఆ శిచః వలకి అక్కడక్కడ తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లలోకి పక్షులు కాళ్ళు గనక ఒకసారి చిక్కుకుపోతే వాటిని వెనక్కి తీసుకోవటం వాటి వల్ల కాదు, పక్షుల వల్ల కాదు. అలా ఇరుక్కుపోయినాయి కాళ్ళు. అసజ్జత శిచస్తంత్ర్యాం మహిష్యః, ఓ రాణుల్లారా, దీనికి కారణం ఎవరు ఏమి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేరు. కాలయంత్రిత అని ఒకటే చెప్పాలి. కాలయంత్రిత, దాని కాలం మూడింది, వెళ్ళి అక్కడ చిక్కుకుంది. దాని పక్కనే ఉన్నటువంటి మగపక్షి చిక్కుకోలేదు. ఎందుకు చిక్కుకోలేదు? కాలం మూడలేదు. కాలయంత్రిత, అది చిక్కుకుంది. చిక్కుకున్న విషయాన్ని మగపక్షి గమనించింది, జాగ్రత్త పడింది. తాను వెళ్ళి హడావిడిగా వెళ్ళి తాను కూడా వెళ్ళి వాళ్ళలో చిక్కుకోలేదు. కులింగ, ఈ మగపక్షి తాం తథా ఆపన్నాం, మగపక్షి కదా, దానికి జాలి దయ లేవు అని ఏమో ముందే ఊహించుకోక్కర్లేదు. మంచిదే పాపం, మంచి పక్షే. ఆ ఆడపక్షి తన జంట అక్కడ చిక్కుకోవటంతో బాధపడింది. తథా ఆపన్నాం నిరీక్ష్య, అలా వలలో చిక్కుకున్న తన జోడును చూసి చాలా బాధపడింది. భృషదుఃఖిత, చాలా బాధపడింది. ఎందుకు బాధపడింది అంటే ఏదో పై మొసలి కన్నీరేం కార్చలేదు. స్నేహాత్, స్నేహంతోనే, ఇంతకాలం గడిపినటువంటి స్నేహంతోనే. ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు, వెళ్ళి దాన్ని వల నుంచి తప్పించవచ్చు కదా అని ఎవరో అనటానికి వీల్లేదు. అకల్ప, ఆడపక్షిని వల నుంచి తప్పించేంత శక్తి ఈ మగ కులింగ పక్షికి లేదు. కృపణ, పాపం దీనంగా కూర్చుని ఏడుస్తూ కూర్చుంది. కృపణాం పర్యదేవయత్, పాపం అయ్యో నా సహచర పక్షి ఇది వలలో చిక్కుకుంది, తప్పించుకు రాలేకపోతోంది, అయ్యో ఇంక వేటగాడు రావటమే, దీన్ని ఎత్తుకుపోవటమే అని, ఇంత దీనస్థితికి చేరిపోయింది కదా అని బాధపడుతూ కూర్చుంది. అసజ్జత శిచస్తంత్ర్యాం మహిష్యః కాలయంత్రిత కులింగస్తాం తథాపన్నాం నిరీక్ష్య భృశదుఃఖిత స్నేహాదకల్పః కృపణాం పర్యదేవయత్ అని 6 పాదాలు ఉన్నటువంటి శ్లోకంలో 32వ శ్లోకంలో యమధర్మరాజు గారు చెప్పాడు. ఆ బాధ
దేవుడి మీద, భగవంతుడి మీద కోపంగా కూడా మారింది. అహో అకరుణో దేవ స్త్రియా కరుణయా విభు కృపణం మా మనుశోచంత్య దీనయ కింకరిష్యతి. అహో ఇదేమిటి? అకరుణో దేవ, ఆ భగవంతుడికి కరుణ అనేది లేనే లేదు. ఎందుకంటే ఆ కరుణయా స్త్రియ, మొత్తం దయతోనే నిండిపోయింది కదా నా జంట పక్షి. ఆ జంట ఆడపక్షి, దాంతో ఈయనేం చేసుకుంటాడు? ఆయన విభు, సర్వసమర్థుడు కదా, ఈ పక్షే కావాల్సి వచ్చింది ఆయనకి. ఆ కరుణయా స్త్రియ మమ స్త్రియ, నా భార్య పక్షితో ఆయనేం చేసుకుంటాడు విభు. కృపణం మాం అనుశోచంత్య, ఒకవేళ ఈ పక్షిని ఆ భగవంతుడి పైకి తీసుకెళ్ళిపోయినా సరే ఆ పక్షి నా గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది. అయ్యో నేను నా మగడిని విడిచిపెట్టి వచ్చేస్తే పాపం ఆయన ఏమవుతాడో, వేళకి సరిగ్గా తింటాడో తినడో అని ఎక్కడికి వెళ్ళినా బాధపడుతుంది. కృపణం మాం అనుశోచంత్య, దీనంగా ఏడుస్తూ కూర్చుంటుంది కానీ ఏ పని చేయలేదు. అలాంటి ఈ ఆడపక్షితో సహా దేవ కింకరిష్యతి, ఏం చేయించుకుంటాడు, ఏం సాధిస్తాడు? కేవలం కరుణ లేక, మేమిద్దరం సుఖంగా కలిసి ఉండటం ఇష్టం లేక ఈ పని చేశాడు అని భగవంతుడిని కూడా తిట్టుకుంది మగపక్షి. అహో అకరుణో దేవ స్త్రియా ఆ కరుణయా విభు కృపణం మా మనుశోచంత్య దీనయా కింకరిష్యతి. కొంచెంసేపు భగవంతుడిని తిట్టుకున్నాడు కానీ ఎంతసేపటికి తెగట్లేదు అని, కామం నయతు మాన్ దేవ కిమర్థేన ఆత్మనోహిమే దీనేన జీవతా దుఃఖం అనేన విధురాయుష అని కూడా బాధపడింది. అసలు నా జంటపక్షిని ఎందుకు తీసుకెళ్ళాలి దేవుడు? కామం నయతు మాం దేవ, ఆ భగవంతుడికి పక్షే కావాల్సి వస్తే, ఆయన లోకంలో పక్షులకి ఏమైనా కొదవ ఉంటే నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, నన్ను ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళొచ్చు. కామం నయతు మాం దేవ కిమర్థేన ఆత్మనోహిమే, నేను మాత్రం ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? ఈ అడవిలో నా భార్య లేని ఈ ఒంటరి జీవితంతో నేనేం చేస్తాను? కిమర్థేన ఆత్మనోహిమే, దీనేనా, ఆవిడ లేకపోతే నేను బాధపడుతూ ఉంటాను. జీవత, నేనేమో ప్రాణాలతో ఉంటాను, అదేమో జంటపక్షి ప్రాణాలు పోగొట్టుకునుంది. దుఃఖం, కేవలం ఏడుస్తూ కూర్చుంటాను నేను. అనేన విధురాయుష, జంట పక్షి లేనటువంటి మిగతా వ్యర్థమైనటువంటి ఆయుష్తో నేను మాత్రం ఇక్కడ కూర్చుని ఏమి ఏడుస్తాను? నేనేం చేస్తాను? నన్ను ఊరు తీసుకెళ్ళిపోవచ్చు, లేదా నన్ను మాత్రమే తీసుకెళ్ళచ్చు. ఆ పక్షులు ఏమన్నా కావాల్సి వస్తే నన్ను తీసుకెళ్ళి నన్ను పెట్టుకోవచ్చు అక్కడ పంజరంలోనూ. భార్యను ఎందుకు తీసుకెళ్ళాడు అని బాధపడ్డాడు. కామం నయతు మాం దేవ కిమర్థేన ఆత్మనోహిమే దీనేన జీవతా దుఃఖం అనేన విధురాయుష. పోన్లేవయ్యా, నువ్వు ప్రాణాలతో ఉన్నావు కదా, సంతోషించు అని ఎవరైనా అంటారేమో అని ముందే చెప్పాడు. నాకున్న సమస్యలు ఎవరికీ లేవు, చాలా పెద్ద సమస్య ఉంది నాకు. కథం త్వజాత పక్షాంస్తాన్ మాతృహీనాన్ బిభర్మ్యహం మందభాగ్యా ప్రతీక్షంతే నీడే మే మాతరం ప్రజా అనంది. నాకున్న పెద్ద సమస్య, కథం, ఎట్లా, అజాత పక్షాన్ తాన్ బిభర్మి, చిన్న చిన్న పిల్లలున్నాయి, వాటికి ఇంకా రెక్కలు రాలేదు. అజాత పక్షాన్ తాన్, అలాంటి పక్షుల్ని, మాతృహీనాన్, ఈ తల్లి సహాయం లేకుండా, కథం బిభర్మి, నేనులా పెంచుతాను, నేనులా పోషిస్తాను. తల్లి అంటే ఆ పిల్లలు కావాల్సినవన్నీ చూసుకుని ఏర్పాటు చేసుకుని జాగ్రత్తగా పెంచుకుంటుంది. నాకేం చేతవును? ఏం పెట్టి వాటిని పెంచుతాను? నాకేం సామర్థ్యం ఉంది వాటిని పెంచడానికి? కథం త్వజాత పక్షాంస్తాన్ మాతృహీనాన్ బిభర్మ్యహం మందభాగ్యా ప్రతీక్షంతే. వాటికి భాగ్యం లేదు, వాటికేమో ఇప్పుడు తల్లి పక్షి పోయింది కదా, అందువల్ల వాటికి భాగ్యం లేదు. మందభాగ్యా, కానీ ప్రతీక్షంతే, వాటికి తెలియదు, ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రతీక్షంతే, నీడేమే, గూట్లోంచి బయటికి రాలేవు, గూట్లోనే తల్లి వస్తుంది, ఏదో ఒక తిండి పెడుతుంది అని అలా నోరు తెరుచుకుని కాచు కూర్చుని ఉంటాయి. నీడేమే మాతరం ప్రజా, తల్లిని ఎదురు చూస్తూ ఉంటాయి. నేను ఎంత ప్రేమగా చూసుకున్నా, నేను ఎంత రక్షణ కల్పించినా నా కోసం ఎదురు చూడవవి, తల్లి కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. నీడేమే మాతరం ప్రజా, నా పిల్లలు దాని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాయి. నా పిల్లలు ప్లస్ దాని పిల్లలు కాదు, మా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాయి. వాటిని రక్షించటం అనేది నా వల్ల కానే కాదు, నాకున్న పెద్ద సమస్య అది
అని బాధపడింది. కథం త్వజాతపక్షాంస్తాన్ మాతృహీనాన్ బిభర్మ్యహం మందభాగ్యా ప్రతీక్షంతే నీడేమే మాతరం ప్రజా అని. ఏవం కులింగం విలపంతమారాత్ ప్రియా వియోగాతురమశ్రుకంఠం స ఏవ తం శాకునికశరేణ వివ్యాథ కాలప్రహితో విలీనః. ఈ మగపక్షి ఏడుస్తూ ఉంది, ఏడవటంలో నిమగ్నమైపోయింది, ఏడవటంలో మునిగిపోయింది. ఇంకా మనం కావ్య భాషలో చెప్పుకుంటే తన కన్నీరు తాలూకు చెరువులో తానే మునిగిపోయి ఉంటే ఏవం కులింగం, ఈ కులింగ పక్షి ఇలా ఉంటే విలపంతం ఏడుస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతోంది అని గమనించని పరిస్థితికి వచ్చేస్తే ప్రియా వియోగాతురం, తన ప్రియురాలు, తన ఆడపక్షి, తన జంట పక్షి అది ఇప్పుడు విడిచిపోయింది, తనకి దానికి వియోగం ఏర్పడింది అనేటువంటి ఒక బాధలో, యాంగ్జైటీలో, దుఃఖంలో ఏమి చేస్తున్నానో అని తెలియకుండా ఏడుస్తూ కూర్చునుండగా అశ్రుకంఠం మొత్తం ఏడుపుతో నిండిపోయి అశ్రువులు కన్నీళ్లు కారుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉండగా ఆరాత్, దగ్గరగా ఒకడొచ్చాడు. ఆరాత్ సైవ, ఎవరొచ్చింది? వాడే వచ్చాడు. ఎవరైతే వీడి జంట పక్షిని వలలో బంధించాడో వాడే వచ్చాడు. సైవ తం శాకునిక శరేణ వివ్యాథ. వాడు అంతవరకు దాక్కున్నాడు, నిరీన పక్కన చెట్టు చాటును దాక్కున్నాడు, కనిపించకుండా దాక్కున్నాడు. ఏ పక్షులు వలలో చిక్కుకుంటాయో వాటిని అలాగే ఎత్తుకుపోతాడు. వలలో చిక్కుకోని పక్షులు ఏమైనా ఉంటే వాటిని బాణాలతో కొడతాడు. వాడి యొక్క స్వభావం అది, వాడి పని అది, వాడి జీవిక అది. అందువల్ల దాక్కున్నాడు, ఏ పక్షులు పైన కొమ్మల మీద కూర్చున్నాయి అని చూడ్డానికి. చూశాడు, ఈ పక్షి అక్కడే ఉంది. ఆ పక్షి కనీసం తను బాణం వేస్తే ఆ అలికిడికి లేచి పారిపోయే పరిస్థితి, ఎగిరిపోయే పరిస్థితిలో లేదు. ఏడుస్తూ కూర్చొని కన్నీళ్లు కారుస్తోంది. కనిపెట్టాడు ఏడుపు, దాని పక్షి ఏడుపు దీనికి, ఈ వేటగాడికి తెలిసి ఏం చేశాడు? శరేణ వివ్యాధ, బాణంతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వేటగాడికి ఆ మాత్రం జాలి లేదా అని ఇవన్నీ మాట్లాడుకోవద్దు. కాలప్రహిత, కాలం అలా అతన్ని ప్రేరేపించింది. ఈ పక్షినే ఎందుకు కొట్టాలి? ఇంకో పక్షిని కొట్టుకోవచ్చు. ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులున్నాయి, ఎన్నో జీవాలున్నాయి. వాటన్నిటినీ కొట్టుకోకుండా ఈ ప్రియురాలు పోయినటువంటి పక్షినే ఎందుకు కొట్టాలి అంటే కాలప్రహిత అని ఒకటి చెప్పాలి. దీనికి కాలం తీరిపోయింది కాబట్టి కొట్టాడు. ఏమైంది? అయిపోయింది. ఏవం కులింగం విలపంతమారాత్ ప్రియా వియోగాతురమశ్రుకంఠం స ఏవతం శాకునిక శరేణ వివ్యాధ కాలప్రహితో విలీన అని యమధర్మరాజు గారు కులింగోపాఖ్యానం చెప్పాడు. తర్వాత ఏం జరిగింది అని మనం అడుగుతాము. యమధర్మరాజు గారు చెప్పడానికి సిద్ధంగా లేడు. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి అని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఏవం యూయమపశ్యంత్యః ఆత్మాపాయమబుద్ధయః నైనం ప్రాప్స్యథ శోచంత్యః పతిం వర్షశతైరపి అని అన్నాడు. ఏవం, ఆ మగపక్షి లాంటి వాళ్లే మీరు కూడాను. యూయం, మీరు కూడా అలాంటి వాళ్లే. అపశ్యంతః, మీరు చూడట్లేదు, ఆలోచించట్లేదు. దేన్ని చూడట్లేదు, దేన్ని ఆలోచించట్లేదు. ఆత్మాపాయం, మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చూసుకోవట్లేదు, ఆలోచించట్లేదు. అబుద్ధయ, మీకు బుద్ధి పనిచేయటం లేదు. నైనం ప్రాప్స్యథ, ఎప్పటికీ మీరు ఎంత ఏడ్చినా సరే ఈయన్ని మళ్ళీ తిరిగి పొందలేరు. నైనం ప్రాప్స్యథ శోచంత్య, ఎంత గట్టిగా పెడబబ్బలు పెట్టండి, ఈరోజు కాదు రేపు, ఎల్లుండి, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఏడుస్తూనే ఉండండి. నైనం ప్రాప్స్యథ, ఈ వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ తిరిగి పట్టుకోలేరు. పతిం వర్షశతైరపి, మీ పోయినటువంటి ఈ సుయజ్ఞుణ్ణి మీరు 100 ఏళ్ల పాటు ఏడుస్తూ కూర్చున్నా సరే తిరిగి రాబట్టలేరు. కానీ మీ బుద్ధి పనిచేయటం లేదు, మీకు కూడా రాబోయేటువంటి అపాయం మీకు తెలియటం లేదు. అది ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది, ఆ ప్రమాదాన్ని మీరు గమనించటం లేదు అనేది అంతకంటే పెద్ద సమస్య. ఏవం యూయమపశ్యంత్యః ఆత్మాపాయమబుద్ధయః నైనం ప్రాప్స్యథ శోచంత్యః పతిం వర్షశతైరపి అని యమధర్మరాజు గారు చెప్పారు. ఇంతవరకు ఆ యమధర్మరాజు గారి మాటల్ని చెప్పి హిరణ్యకశిపుని వాచ హిరణ్యకశిపుడు గారు చెప్తున్నారు,
బాల ఏవం ప్రవదతి సర్వే విస్మితచేతసః జ్ఞాతయో మేనిరే సర్వం అనిత్యమయథోత్థితం అని. బాలుడు బాలే ఏవం ప్రవదతి, బాలుడు వచ్చి ఇలా చెప్తుంటే సర్వే అక్కడున్న వాళ్ళందరూ విస్మితచేతసః ఆశ్చర్యపోయారు. చిన్నపిల్లవాడు, వాడికే బుద్ధి ఉంది, మనకు లేకపోయింది ఏమిటి అని ఆశ్చర్యపోయారు. జ్ఞాతయ, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఏదో విధంగా సంబంధం ఉన్నవాళ్లే. రాజుగారు కాబట్టి ఆయన ద్వారా ఉపకారం పొందిన వాళ్ళు, ఆయన బంధువులు, దగ్గర వాళ్ళు, భార్యలు, పిల్లనిచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. జ్ఞాతయ మేనిరే సర్వం అనిత్యం, నిజమే కదా, అంతా అనిత్యమే కదా, ఈరోజు ఈయన రేపు మనము తప్పదు కదా అని అనుకున్నారు. సర్వం అనిత్యం, మనము అని కాదు, ఒక జీవుడు లేదా ఒక శరీరం అని కాదు, అసలు ఈ సృష్టిలో ఉండే ఏదైనా సరే అన్నీ అనిత్యమే కదా, అన్నీ అనిత్యాలే కదా అని అనుకున్నారు. అయథోత్థితం, నిజానికి ఏది నిజం శాశ్వతం కాదు అనే మాట నిజం కదా. ఏది నిజం కాదు, ఏది ఒక తీరులో లేదు, ఏది మార్పులు లేకుండా లేదు, ఏది నమ్మేట్టుగా లేదు, ఏది సత్యం కాదు, ఏది శాశ్వతం కాదు అనేది కదా ఉంది అని అనుకున్నారు. బాల ఏవం ప్రవదతి సర్వే విస్మితచేతసః జ్ఞాతయో మేనిరే సర్వం అనిత్యం అయథోత్థితం. యమ ఏతదుపాఖ్యాయ తత్రైవాంతరధీయత జ్ఞాతయో హి సుయజ్ఞస్య చక్రుః యత్ సాంపరాయికం అని పై శ్లోకంలో సుయజ్ఞుడికి చేయవలసిన కార్యాలన్నీ వాళ్ళు చేశారు అని చెప్తున్నాడు హిరణ్యకశిపువు. యముడు ఏతదుపాఖ్యాయ, ఈ ఉపాఖ్యానాన్ని చెప్పి, తాను చెప్పదలుచుకున్న మాటలు చెప్పి, అందులోనూ కులింగోపాఖ్యానాన్ని చెప్పి తత్రైవ అంతరధీయత, పిల్లవాడుగా వచ్చాడు కదా, ఏదో వెళ్ళిపోయినట్లుగా కాకుండా ఉన్నవాడు ఉన్నట్టు మాయమైపోయాడు. దాంతో వచ్చినవాడు ఎవరో యమధర్మరాజు లాంటివాడు లేదా దైవము అని అనుకుని వీళ్ళందరూ ఆ విషయాన్ని రూఢి చేసుకుని జ్ఞాతయోహి, చుట్టుపక్కల కూర్చుని ఏడుస్తున్న వాళ్ళందరూ కూడా సుయజ్ఞుడికి చక్రుః యత్ సాంపరాయికం, ఔర్ధ్వదేహిక క్రియలన్నిటినీ చేసేశారు. ఇప్పుడు ప్రస్తుతం చేయవలసిన పని అదే కాబట్టి ఆ పని చేద్దాము అనుకుని అది చేసేశారు. ఈ ప్రపంచం అంతా అనిత్యము, అశాశ్వతము లేదా అసత్యము అనే మాట కనిపెట్టారు కాబట్టి తర్వాత ఏం చేయాలో, ఏం చేయగలరో అది చేసుకున్నారు. అది సెకండరీ. కానీ ప్రస్తుతానికి ఈ సుయజ్ఞుడు అనే ఆయన పోయాడు అనేటువంటి దుఃఖాన్ని పక్కన పెట్టి ఆయనకి చేయాల్సిన సంస్కారాలను చేసేశారు. ఇంతవరకు చెప్పి హిరణ్యకశిపువు అన్నాడు, అతశోచతమాయూయం పరంచ ఆత్మానమేవ వా క ఆత్మా కః పరోవాత్ర స్వీయ పారఖ్య ఏవ వా స్వపరాభినివేశేన వినా జ్ఞానేన దేహినా అని 6 పాదాలు ఉన్నటువంటి 20వ శ్లోకంలో అతః, అందువల్ల మా శోచత, మీరెవరూ బాధపడకండి, యూయం, మీరందరూ కూడా బాధపడకండి, పరంచ ఆత్మానమేవ వా, మీ హిరణ్యాక్షుడు మీకు ఏదో విధంగా సంబంధం, ఒక ఆవిడకి కొడుకు, ఇంకొక ఆవిడకి భర్త, ఇంకా కొంతమందికి ఏమో తండ్రి అని అనుకుని ఆయనతో ఏదో సంబంధం ఉంచుకుని బాధపడకండి. పరం, ఆయన గురించి బాధపడకండి. ఆత్మానమేవ, మీ గురించి కూడా మీరు బాధపడకండి. మీ గురించి కూడా మాకేదో వయసు పెరిగిపోతోంది, లేకపోతే శరీరంలో శక్తి తగ్గిపోతుంది, ఏమైపోతుందో అని కూడా ఏం బాధపడకండి. శరీరానికి అలాంటి ధర్మాలన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి, మార్పులు సహజం. వాటిని గురించి బాధలు పెట్టుకోకండి, బెంగ పెట్టుకోకండి. మా శోచత యూయం పరమాత్మానమేవ వా క ఆత్మా కః పరోవాత్ర స్వీయ పారఖ్య ఏవ వా. క ఆత్మ, ఆత్మస్వరూపం అంటే ఏంటి? కః పరః, ఆత్మస్వరూపం కంటే భిన్నమేమిటి అని ఇంకా మనకి సరిగ్గా తేలట్లేదు కదా. ఈ విషయం తేలేంత వరకు ఉత్తినే బాధపడి ఏం ప్రయోజనం? తేలిన తర్వాత బాధ అనేది ఉండదు కదా. కాబట్టి ఆ దృష్టితోనైనా సరే ఈ దుఃఖం పెట్టుకోకండి, బాధపడకండి. స్వీయ పారఖ్య ఏవవా, మనవాడు పరాయివాడు అని ఇద్దరు ఎక్కడి నుంచి ఉన్నారు? మనవాడు, ఈరోజు హిరణ్యాక్షుడు మనవాడు, ఆయన ఇంకొక జన్మ ఎత్తి మనకు శత్రువుగా అవతరించవచ్చు, ఆయనే మనకు శత్రువు అయిపోవచ్చు. ఈరోజు మనవాడు రేపు పై జన్మలో శత్రువు అవ్వచ్చు, ఈరోజు శత్రువు పై జన్మలో మనవాడు అవ్వచ్చు. అందువల్ల మనవాడు లేడు, పరాయివాడు లేడు, అలాంటి భేదం కూడా పెట్టుకుని ఏమీ బాధపడకండి. స్వపరాభినివేశేన, అసలు శరీరమే మనది కాదంటుంటే ఈ శరీరానికి సంబంధించిన వాడు మనవాడు అని, ఈ శరీరానికి ప్రతికూలంగా ఉండేవాడు శత్రువు అని, ఇలాంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం అభినివేశం, భ్రమం మాత్రమే.
వినా అజ్ఞానేన, అజ్ఞానంతో వచ్చింది ఇది, అజ్ఞానం లేకపోతే లేదు. అజ్ఞానంతో వచ్చినటువంటి స్వపర అభినివేశం ఇది. ఇది లేకపోతే అసలు మనకి క ఆత్మ కః పరోవా క స్వీయ కః పారక్య ఏవా అనే ప్రశ్నలకి సమాధానం రానే రాదు, అసలు ప్రశ్నలే రావు. అందువల్ల అజ్ఞానేన వినా దేహినాం అయం భ్రమో నాస్తి. దేహినాం శరీరం నాది అనుకున్న వాళ్ళకి అజ్ఞానంతో భ్రమ, ఆ భ్రమతో ఇవన్నీ వస్తున్నాయి. అవి లేకపోతే మనకి ఏమీ లేదు. కాబట్టి ఈ భ్రమని దృష్టిలో ఉంచుకుని పెరిగేటువంటి లేదా భ్రమ ఉండటం వలన పెరిగేటువంటి బాధల్ని మీరు మనసుల్లో ఉంచుకోకండి అని అందరినీ సాంత్వనపరిచాడు. అతశోచతమాయూయం పరంచాత్మానమేవ వా క ఆత్మా కః పరోవాత్ర స్వీయ పారక్య ఏవ వా స్వపరాభినివేశేన వినాజ్ఞానేన దేహినాం అనే 20వ శ్లోకం. ఇంతవరకు అయిన తర్వాత ఏం జరిగింది అని శ్రీ నారద ఉవాచ, నారదుల వారు చెప్తున్నారు. ఇతి దైత్యపతైర్వాక్యం దితిరాకర్ణ్య సస్నుష పుత్రశోకం క్షణాత్ త్యక్త్వా తత్వచింతాం అధారయత్ అని. ఇది ఈ విధంగా దైత్యపతేహే రాక్షసులకు రాజైనటువంటి హిరణ్యకశిపువు ఒక వాక్యం చెప్పగా, మాటలు చెప్పగా, దితి ఆయన తల్లి అయినటువంటి దితి ఆకర్ణ్య చక్కగా విన్నది. సస్నుష దితిగారి కోడలు అంటే పోయిన హిరణ్యాక్షుడి భార్య ఋషాభాను అనే ఆవిడ ఉందనుకున్నాం కదా, ఆవిడ కూడా వింది. ఆవిడతో కలిసి దితిగారు వింది. సస్నుష దితి ఆకర్ణ్య విని అర్థం చేసుకుంది. ఇంతే కదా నిజమని అనుకుని పుత్రశోకం క్షణాత్ త్యక్త్వా తన పుత్రశోకాన్ని ఆ క్షణాన మర్చిపోయింది. ఈ మాటలు వినేసరికి సాంత్వనపరిచినట్లయింది. దాంతో పుత్రశోకాన్ని కాసేపు ఆవిడ పక్కన పెట్టింది. ఋషాభాను గారి పరిస్థితి వేరు, ఆవిడ పరిస్థితిని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. దితి శోకం మాత్రం ఆవిడ సంస్కారం పెద్దది, ఆవిడ బలం కొంచెం పెద్దది కాబట్టి ఆ క్షణంలో పక్కన పెట్టగలిగింది. అంత బలం ఉండి అంత గొప్పది అయినందువల్లనే ఆ క్షణం వరకైనా పక్కన పెట్టగలిగింది. తత్వే చిత్తమధారయత్ ఒకసారి ఆత్మతత్వము అంటే ఏంటి అనే విషయం మీద ఆలోచనలను చేయగలిగింది. ఇది దైత్యపతైర్వాక్యం దితిరాకర్ణ్య సస్నుషా పుత్రశోకం క్షణాత్యక్త్వా తత్వే చిత్తమధారయత్ అని ఈ 61వ శ్లోకంలో నారద మహర్షి గారు చెప్తున్నారు. దాంతో 61 శ్లోకాలు ఉన్నటువంటి 7వ స్కంధంలోని 2వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ 2వ అధ్యాయంలో హిరణ్యాక్షుడు పోయిన వెంటనే హిరణ్యకశిపువు కోపంగా రాక్షసులందరినీ ఒకచోటికి పిలవటము, పిలిచి అందరినీ వెళ్ళి భూలోకానికి వెళ్ళి పాడు చేయమని అనటము, భూలోకానికి వెళ్ళి ధర్మాన్ని గనక పాడు చేస్తే శ్రీమన్మహావిష్ణువుకి బలం తగ్గుతుంది అని అనటము, ఆయన ధర్మస్వరూపుడు అని ఒప్పుకోవటము, ఆ ధర్మబలం తగ్గితే గనక ఆయన బలం తగ్గి నా బలం పెరుగుతుంది, అప్పుడు నేను ఆయన్ని సంహరిస్తాను అని డాంబికాలు పలకటము. అలా వాళ్ళందరినీ ఆ మాటలు చెప్పి పంపించి తన తల్లి హిరణ్యాక్షుడి యొక్క భార్య ఋషాభానువు, హిరణ్యాక్షుడి పిల్లలు వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళని సాంత్వనపరచడానికి అసలు ఈ జన్మ మరణాలంటే ఏంటి, అది ఆత్మస్వరూపానికి అంటుతాయా లేకపోతే జీవుడికి అంటుతాయా లేకపోతే ఇంకో దానికి అంటుతాయా అనేటువంటి విచారణ చేయటంలో భాగంగా ఉషీనరోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం చెప్పటము. అందులో సుయజ్ఞుడు అనేటువంటి రాజుగారు కింద పడిపోయినప్పుడు ఆయన చుట్టూ చేరి ఆయన భార్యలు ఏడుస్తూ ఉంటే యమధర్మరాజు గారు వచ్చి ఏం చెప్పాడు అనే విషయాన్ని చెప్పటము. అందులోనూ కులింగోపాఖ్యానం అనేటువంటి అవాంతరోపాఖ్యానాన్ని ప్రధానంగా చెప్పటము. ఎవరైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఆ జరిగినందుకు బాధపడుతూ కూర్చుంటే వాళ్ళ మీద దాడి చేసేటువంటి మృత్యువు పని ఆపుకోదు అనేటువంటి విషయాన్ని కొంచెం గుచ్చినట్లే కొంచెం మొరటుగానే చెప్పి మీరందరూ మేము ఈ పనుల్లో ఉండండి తప్ప బాధపడబోకండి అని అందరినీ సాంత్వనపరచడము. ఆ సాంత్వన విన్నటువంటి దితి గారు తన దుఃఖాన్ని క్షణం పాటు కాసేపు పక్కన పెట్టి తత్వం మీద దృష్టిని పెంచటము అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలన్నిటితోనూ కూడినటువంటి ద్వితీయాధ్యాయం ఇక్కడికి పూర్తయింది. తృతీయాధ్యాయం మొదలు పెట్టుకోవచ్చు, కానీ ఎలాగో అధ్యాయం అయింది కదా, అధ్యాయాంతం పూర్తి చేసుకుందాం. ఈరోజుకి ఇక్కడికి పూర్తి చేసుకుందాం. పూర్తి చేసుకునేటప్పుడు మనం నిన్నగాక మొన్న అనుకున్నట్లుగానే హిరణ్యకశిపువు చెప్పాడు కాబట్టి ఈ మాటలను మనం ఒప్పుకోవటమా లేదా అనేటువంటి విచారణలో పడద్దు.
హిరణ్యకశిపువు చెప్పినా, మరొకరు చెప్పినా, ఎవరు చెప్పినా ఇది మంచి కాబట్టి మంచిగానే మనం స్వీకరిద్దాము. అందులోనూ యమధర్మరాజు గారు చెప్పాడు అని యమధర్మరాజు గారి మాటలే చెప్పాడు కదా. ఆ యమధర్మరాజు గారేమో చాలా లాజికల్గా చెప్పాడు. ఆయన చెప్పిన లాజికల్లో కల్లా చివరి లాజిక్ ఇంకా భయంకరంగానూ ప్రబలంగానూ ఉంది. చివరి లాజిక్ ఏంటి? ఎవరికి వాళ్ళకి సేఫ్టీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరి మీద ఆ మృత్యువు దాడి చేస్తూనే ఉంది. ఎంత దూరంలో ఉంది అనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి సమయాన్ని ఇలాంటి బాధల్లోనూ ఇలాంటి భ్రమల్లోనూ వేస్ట్ చేసుకోకూడదు అనేటువంటి పాయింట్స్ని మనం గట్టిగా పట్టుకుందాము. అందులో ఈ లాస్ట్ పాయింట్ని మాత్రం అస్సలు వదలద్దు. మన సమయాన్ని అనవసరమైన బాధల్లోనూ, అనవసరమైనటువంటి ఆలోచనల్లోనూ, అనవసరమైనటువంటి విషయాల్లోనూ మనం వేస్ట్ చేసుకోవద్దు. ఉన్న కాస్తింత సమయాన్ని మనం మంచిగా వాడుకుందాము, మంచి పనులకు వాడుకుందాము. మంచి పనులు అంటే ఈ ఆత్మతత్వం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి వాడుకుందాము. ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి వాడుకోవాలి అంటే దానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనల్ని మనం మార్చుకోవడంలో వాడుకుందాము. ఈ ఆలోచనలు, ఈ ఎక్సర్సైజులు, వీటి మీదే మనం సమయాన్ని వెచ్చించుకుందాము. బాధల మీద బాధపడి వాళ్ళని వీళ్ళని తిట్టుకునేటువంటి వ్యవహారాల మీద పెట్టేటువంటి సమయం మొత్తాన్ని ఇలా మంచిగా మనం వినియోగించుకుని మనం కూడా ఆత్మతత్వాన్ని అందుకుని, యమధర్మరాజు గారు చెప్పాడు కదా, స్వతేజస తత్రాపి స్వతేజస, ఒకవేళ తన యొక్క తత్వజ్ఞానం కలిగితే ఆ ఉత్సృజతి, శరీరాన్ని విడిచిపెట్టగలుగుతాడు, తోసేయగలుగుతాడు అని. అలాంటి పరిస్థితికి వెళ్ళటానికి మన వంతు ప్రయత్నం మనం చేసుకుందాము. ప్రాథమికంగానైతే బాధలకి వెచ్చించే సమయాన్ని భక్తికి, మంచికి, ఆలోచనకి, తత్వానికి, వీటి కోసం వెచ్చించుకుందాం, మంచికి వెచ్చించుకుందాము అనేటువంటి నిర్ణయం తీసుకుందాము. మన నిర్ణయానికి దన్నుగా నిలిచి మన బాధలన్నిటినీ పక్కకు పెట్టి, కుదిరితే బాధలను దూరం చేసి మన సమయం మొత్తం మంచికి వెచ్చించబడేలా చూడమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. లుబ్ధకో విపినే కశ్చిత్ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితోऽन्तకః వితత్యజాలం విదధే తత్ర ప్రలోభయన్ కులింగమిథునం తత్ర విచరత్ సమదృశ్యత తయోః కులింగీ సహసా లుబ్ధకేన ప్రలోభిత అసజ్జత సిచస్తంత్ర్యాం మహిష్యః కాలయంత్రితా కులింగస్తాం తథాపన్నాం నిరీక్ష్య భృశదుఃఖితః స్నేహాదకల్పః కృపణః కృపణాం పర్యదేవయత్ అహో అకరుణో దేవః స్త్రియా కరుణయా విభుః కృపణం మామనుశోచంత్యా దీనయా కిం కరిష్యతి. కామం నయతు మాం దేవః కిమర్థేనాత్మనో హి మే దీనేన జీవతా దుఃఖం అనేన విధురాయుషా కథం త్వజాతపక్షాంస్తాన్ మాతృహీనాన్ బిభర్మ్యహం మందభాగ్యాః ప్రతీక్షంతే నీడే మే మాతరం ప్రజాః. ఏవం కులింగం విలపంతమారాత్ ప్రియా వియోగాతుర
मश्रुकण्ठं स एव तं शाकुनिकशरेण विव्याथ कालप्रहितो विलीनः। एवं यूयमपश्यन्त्यः आत्मापायमबुद्धयः नैनं प्राप्स्यथ शोचन्त्यः पतिं वर्षशतैरपि। हिरण्यकशिपुरुवाच बाल एवं प्रवदति सर्वे विस्मितचेतसः ज्ञातयो मेनिरे सर्वम् अनित्यमयथोत्थितं। यम एतदुपाख्याय तत्रैवान्तरधीयत। ज्ञातयो हि सुयज्ञस्य चक्रुर्यत् साम्परायिकम् अतः शोचतमायूयं परञ्चात्मानमेव वा। क आत्मा कः परो वात्र स्वीयः पारक्य एव वा। स्वपराभिनिवेशेन विना ज्ञानेन देहिनाम्। नारद उवाच इति दैत्यपतेर्वाक्यम् दितिराकर्ण्यसस्नुषा। पुत्रशोकं क्षणात् त्यक्त्वा तत्त्वे चित्तमधारयत्। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे द्वितीयाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।